Hello everyone, this is Akshita. I am teaching class 7 social chapter 2 rain and rivers. సో మనం పార్ట్ 1 లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ పార్ట్ 1 లెసన్ని మనం 2 వీడియోస్గా అప్లోడ్ చేసాం చూడండి. పార్ట్ 1 అని చెప్పి పార్ట్ 2 అని చెప్పి. సో పార్ట్ 1A పార్ట్ 1Bగా నేను వీడియోస్ని అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరైనా చూడలేని వాళ్ళైతే ఒకసారి ఛానల్ని చెక్ చేసి చూడొచ్చు. సో ఇప్పుడు మనం పార్ట్ 2ని డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు దాకా మనం రెయిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే రెయిన్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఎవాపరేషన్ కావచ్చు, కండెన్సేషన్, అండ్ నెక్స్ట్ మనకు పవనాలు ఏ విధంగా వస్తాయంటే ఆంధ్రప్రదేశ్లో రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంది, ఇక్కడ మాన్సూన్స్ అండ్ నెక్స్ట్ రిటర్న్ మాన్సూన్స్ ఎలా వచ్చాయి. సో ఈ రిలేటెడ్ టాపిక్స్ మొత్తం మనం పార్ట్ 1 లెసన్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ఫ్లో ఆఫ్ రివర్స్ అండ్ ద రిమైనింగ్ లెసన్ని డిస్కస్ చేసుకుందాం. Flow of rivers. What happens to the water that falls on the earth? సరే, ఇప్పుడు మనకు రెయిన్ఫాల్ అనేది వస్తుంది. సో ఈ రెయిన్ఫాల్ మన ఎర్త్ సర్ఫేస్ మీద సమ్ వాటర్ బాడీస్గా ఫామ్ అవుతున్నాయి. అంటే సీస్ కావచ్చు, రివర్స్ కావచ్చు, లేదా వాట్ ఎవర్ ద వాటర్ బాడీ ఇట్ మేబీ ఎర్త్ మీద ఉంది. అంటే ఇక్కడ వాటర్ మనకు ఫాల్ అయినటువంటి వాటర్ ఏమవుతోంది చూద్దాం. Some of it percolates into the soil, some flows on the surface of the land, and rest becomes water vapor and mixes with air. సరే, ఇక్కడ మనకు వచ్చినటువంటి వాటర్ అంటే మన అర్త్ మీదకు ఫాల్ అయినటువంటి రెయిన్ఫాల్ కావచ్చు. సో ఈ వాటర్ ఏమవుతుందంటే కొంతవరకు సాయిల్లో అబ్జర్వ్ కావచ్చు, అంటే పర్కులేట్ అవ్వచ్చు, లేదా కొంతవరకు సర్ఫేస్ మీద ఫ్లో అవుతూ ఉండొచ్చు. అంటే ల్యాండ్ మీదుగా ఫ్లో అవుతుంది, రివర్స్గా, కాలువలుగా, సరస్సులుగా ఈ విధంగా వెళ్ళొచ్చు. ఇంకా రిమైనింగ్ వాటర్ ఏమవచ్చు అంటే ఇది హెయిర్లో వాటర్ వేపర్గా మిక్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకు ఫాల్ అయినటువంటి వాటర్ ఈ విధంగా అర్త్ నుంచి రెస్ట్ అంటే ఫ్లో అవ్వచ్చు, లేదా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఐ మీన్ పర్కులేట్ అవ్వచ్చు, లేదా హెయిర్లో వాటర్ వేపర్గా కలిసిపోవచ్చు. యూ విల్ రీడ్ అబౌట్ ద వాటర్ దట్ పర్కులేట్స్ డౌన్ ఇన్ టు ద సాయిల్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. సో ఇక్కడ వాటర్ అనేది సాయిల్ లోపలికి ఎలా పర్కులేట్ అవుతుందని చెప్పి మీకు నెక్స్ట్ లెసన్లో ఇచ్చారంట. సో దాంట్లో చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ దిస్ పార్ట్ వీ విల్ డిస్కస్ ద వాటర్ విచ్ ఫ్లోస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్. సో మనం ఈ పార్ట్ 2లో ఏం తెలుసుకుంటున్నామంటే వాటర్ అనేది ల్యాండ్ సర్ఫేస్ మీద ఫ్లో అవుతుంది కదా. సో వాటి గురించి, వీటిని ఏమంటాము, ఎలా ఫ్లో అవుతాయి, ఇవన్నీ తెలుసుకుందాం. రివర్స్ మనకు తెలుసు, నదులు. హ్యావ్ యూ సీన్ రెయిన్ వాటర్ ఫ్లో ఇన్ స్మాల్ స్ట్రీమ్లెట్స్ ఆన్ స్లోపింగ్ ల్యాండ్? సో మీరు రెయిన్ నుంచి వచ్చినటువంటి రెయిన్ వాటరు మన అర్త్ మీద ఉన్నటువంటి స్లోపింగ్ ల్యాండ్ మీద నుంచి వచ్చేటువంటి స్ట్రీమ్లెట్స్ ఏమని చూసారని అడుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ కోనా వాటర్ ఫాల్స్ మన అనంతపూర్ డిస్టిక్లోనే యాడికిలో ఉంది చూడండి, కోనా వాటర్ ఫాల్స్ కావచ్చు. అండ్ నెక్స్ట్ అంటే ఇది స్లోపింగ్ ఏరియానే కదా. సో ఆ విధంగా నేను తెలిసినటువంటి ఎగ్జాంపుల్ చెప్పాను. సో వెరీ బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు కోనా వాటర్ ఫాల్స్, చాలా బాగుంటుంది. సో ఎవరైనా చూడలేని వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, బాగుంటుంది. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ స్ట్రీమ్లెట్ అనమాట, అంటే స్లోపింగ్ ల్యాండ్. ఈ స్ట్రీమ్లెట్ ఎలా ప్రవహిస్తుందంటే స్లోపింగ్ ల్యాండ్ మీద ప్రవహిస్తోంది. వాటర్ ఫ్లోస్ ఇన్ స్మాల్ స్ట్రీమ్స్ ఫ్రమ్ ద మౌంటైన్ స్లోప్స్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్. సో వర్షాకాలంలో ఈ మౌంటైన్ స్లోప్స్ ఉంటాయి కదా, దీని నుండి మనకు స్మాల్ స్ట్రీమ్స్ అనేవి, అంటే వాటర్ అనేది స్మాల్ స్ట్రీమ్స్ రూపంలో ఫ్లో అవుతూ వస్తుందన్నమాట. హౌఎవర్ దీస్ స్ట్రీమ్స్ డ్రై అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. నెవర్త్లెస్ వాటర్ కట్స్ ఛానల్ ఆన్ ద మౌంటైన్స్. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ స్ట్రీమ్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి. అంటే సమ్మర్లో చూసుకున్నట్టయితే మనకు ఈ స్ట్రీమ్స్ కనిపించవు అనమాట. ఎందుకంటే వాటర్ మనకు రెయిన్ఫాల్ ఉండదు కాబట్టి మౌంటైన్స్ నుంచి వచ్చేటువంటి ఈ వాటర్ ఫ్లో అనేది మనకు కనిపించదు. వెన్ ఇట్ రెయిన్స్ అగైన్ వాటర్ ఫ్లోస్ డౌన్ ద సేమ్ ఛానల్స్. సో ఎప్పుడైతే మళ్ళీ మనకు వర్షాలు వస్తాయో అప్పుడు వాటర్ అనేది మళ్ళీ ఈ విధంగానే సేమ్ ఛానల్ నుంచి మనకు ఫ్లో అవడం జరుగుతుంది. ఇన్ దిస్ వే రివర్ కోర్సెస్ అండ్ రివర్ వ్యాలీస్ ఆర్ ఫార్మ్డ్. సో ఈ విధంగా రివర్ కోర్సెస్ కావచ్చు, లేదా రివర్ వ్యాలీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దిస్ ప్రాసెస్ ఈ షోన్ ఇన్ ఫిగర్ 2.3. సో ఈ ప్రాసెస్నే మనకు ఫిగర్ 2.3లో చూపించారంటే ఒకసారి చూద్దాం.
ఎస్, దిస్ ఈజ్ ద ఫిగర్ అనమాట. ఇక్కడ మనకు స్లోప్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ రివర్స్, ఇక్కడ మనకు స్లోప్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆ స్లోప్స్ నుంచి మనకు వచ్చేటువంటి స్ట్రీమ్ ఆఫ్ వాటర్నే మనం రివర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద ఫిగర్ అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇంటూ ఏ బ్రాడ్ రివర్. సరే, ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది కదా స్ట్రీమ్ రూపంలో కొండల మీద నుంచి. సో ఇది మళ్ళీ బ్రాడ్ రివర్గా ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూద్దాం. అట్ ఇట్స్ సోర్స్ ఏ రివర్ యూజువలీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ థిన్ స్ట్రీమ్. అంటే ముందుగా సోర్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ రివర్ ఎలా ఉంటుందంటే ఒక థిన్ స్ట్రీమ్లా, ఒక చిన్న పారుదలలా ఉంటుందన్నమాట. యాజ్ ఇట్ ఫ్లోస్ ఫర్దర్ ఇట్ గెట్స్ బిగ్గర్ అండ్ బ్రాడర్. ఎప్పుడైతే ఇది ఫ్లో అవడం స్టార్ట్ అవుతుందో తర్వాత ఏమవుతుందంటే చాలా బిగ్గర్గా అండ్ నెక్స్ట్ బ్రాడర్ అవుతుంది దీని యొక్క సోర్స్ అనమాట. దిస్ హ్యాపెన్స్ బికాస్ మెనీ స్మాల్ స్ట్రీమ్స్ జాయిన్ ఇట్ హ్యాస్ ద స్ట్రీమ్ ఫ్లోస్. సో ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే చిన్న చిన్న స్ట్రీమ్స్ మొత్తం కలిసిపోయి ఒక పెద్ద స్ట్రీమ్ ఫ్లోగా మారడం జరుగుతుంది. రివర్స్ ఆర్ స్ట్రీమ్స్ విచ్ జాయిన్ ఏ లార్జర్ రివర్ కాల్డ్ ట్రిబ్యూటరీస్. అంటే ఇక్కడ చిన్న చిన్న నదులు, స్ట్రీమ్స్ ఇవన్నీ కలిసి ఒక పెద్ద రివర్గా ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్నే మనం ట్రిబ్యూటరీస్ అని అంటాం, అంటే ఉపనదులు. సో వీటిని మనం ఏమంటాం అంటే ఎప్పుడైతే ఈ నదులు మొత్తం జాయిన్ అయ్యి ఒక బిగ్గర్ అంటాం, అంటే లార్జర్ రివర్గా ఫామ్ అవుతాయి, వాటిని ట్రిబ్యూటరీస్ అని అంటాం. యాజ్ ద రివర్ బికమ్స్ బిగ్గర్ అండ్ బ్రాడర్ ఇట్ ఫ్లోస్ గెట్స్ లోవర్. అంటే ఎప్పుడైతే ఈ రివర్ అనేది బ్రాడర్గా బిగ్గర్గా అయిపోతుందో దాని యొక్క ఫ్లో ఏమైపోతుంది, స్లో అయిపోతుంది. ఇట్ స్టార్ట్స్ డిపాజిటింగ్ ద సిల్ట్ అండ్ శాండ్ ఇట్ హ్యాస్ క్యారీడ్. అంటే ఫాస్ట్గా వస్తున్నటువంటి రివర్ ఎప్పుడైతే బిగ్గర్ రివర్గా మారిపోతుందో దానితో పాటు డిపాజిట్ చేసుకుంటున్నటువంటి శాండ్ కావచ్చు, స్లిట్ కావచ్చు, మొత్తం క్యారీ చేసుకున్నటువంటి ఏమవుతుందంటే డిపాజిట్ అయిపోతుంది. అంటే ఈ విధంగా డిపాజిట్ అవుతూ వస్తూ ఉంటుంది. దేని మీద అంటే అది వస్తున్నటువంటి బెడ్ మీద కావచ్చు, లేదంటే బ్యాంక్స్ మీద కూడా కావచ్చు. దిస్ కాజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లేన్స్. సో ఈ విధంగానే మనకు ప్లేన్స్ అనేవి మైదానాలు అంటాం కదా, సో అవి ఫామ్ అవుతాయి అన్నమాట. డూ యూ రిమెంబర్ ద విలేజ్ ఆన్ ప్లేన్స్ యూ రీడ్ అబౌట్ లాస్ట్ ఇయర్. సో మీకు 6th క్లాస్లోనే తెలుసుకున్నారు విలేజ్ ఆన్ ప్లేన్స్ గురించి. అంటే ప్లేన్స్ అనేటువంటి లెసన్ ఈ టాపిక్ అంటే ఈ కాన్సెప్ట్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది 6th క్లాస్లోనే. సో ఆ విధంగా అన్నమాట. As it nears the sea, the river gets even more slower and is no longer able to carry the silt and sand. అంటే ఎప్పుడైతే సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుందో అప్పుడు రివర్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ సముద్రానికి వచ్చే లోపల ఎటువంటి సిల్ట్ కానీ శాండ్ కానీ క్యారీ చేయదు. It deposits them on its own course which then gets filled up. When flood water comes again, they have to cut through new channels to reach the sea. సో ఎప్పుడైతే ఈ విధంగా డిపాజిట్ చేసినటువంటి సిల్ట్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇది ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఫ్లడ్స్ అంటే వరదలు ఎప్పుడైతే వస్తాయో ఈ వరద నీళ్ళు అనేవి మళ్ళీ తిరిగి ఇటువంటి సీకు రీచ్ అవ్వడానికంటే కొన్ని న్యూ ఛానల్స్గా ఫామ్ అయ్యి రీచ్ అవుతాయి సముద్రానికి. అంటే ఈ విధంగా వరద నీళ్ళు వచ్చినప్పుడు న్యూ ఛానల్స్ అనేవి ఫామ్ అయ్యి మళ్ళీ తిరిగి సీలోకి రీచ్ అవుతాయి అన్నమాట. దస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ జర్నీ టు ద సీ ఏ రివర్ ఫార్మ్స్ ఏ డెల్టా. అంటే ఎప్పుడైతే దీన్ని జర్నీ అనేది సీ వరకు ఎండ్ అవుతుందో ఇక్కడ ఈ రివర్స్ అనేవి డెల్టాని ఫామ్ చేస్తాయి. ఇన్ అవర్ స్టేట్ వీ హ్యావ్ 2 మెయిన్ డెల్టాస్ ఆఫ్ ద గోదావరి అండ్ ద కృష్ణ రివర్స్. సో మన స్టేట్లో అంటే మన ఏపీలో చూసుకున్నట్టయితే మనకు 2 మెయిన్ డెల్టాస్ ఉన్నాయి. ఏంటి అంటే గోదావరి అండ్ నెక్స్ట్ కృష్ణ రివర్ అనమాట. సో లుక్ ఫర్ దెమ్ ఇన్ ద మ్యాప్. సో ఇవి రెండు మీరు చూడలేదు అనుకుంటే అట్లాస్లో మ్యాప్ ఉంటుంది కదా, మన ఆంధ్ర మ్యాప్, సో దాంట్లో మీరు చూడొచ్చు. వీ హ్యావ్ 2 లార్జ్ రివర్స్ ఫ్లోయింగ్ త్రూ అవర్ స్టేట్. మన స్టేట్ ద్వారా అంటే మన స్టేట్ నుండి 2 పెద్ద నదులు అనేవి ఫ్లో అవుతాయి. ఏంటి అంటే ఒకటి ద కృష్ణ అండ్ ద గోదావరి. కృష్ణ అండ్ గోదావరి ఇవి 2 పెద్ద నదులు అనమాట. ఇవి మన ఏపీ ద్వారా ఫ్లో అవుతూ ఉంటాయి.
However, we also have a large number of rivers that have water only during the rainy season. Why is this so? అంటే మనకు రెండు లార్జ్ రివర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, కృష్ణ అండ్ గోదావరి. అయినా కూడా చాలా వరకు మనకు కొన్ని నంబర్ ఆఫ్ రివర్స్ ఉన్నాయి మన ఏపీలో చూసుకున్నట్టయితే. అంటే కేవలం రైనీ సీజన్లో మాత్రమే ఇటువంటి రివర్స్లో వాటర్ ఉంటుంది. దీనికి ఏం రీజన్ అయి ఉంటుంది? ఇందాక మనం రివర్స్ అనేవి సీ వరకు పారుదల ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా ఫ్లోయింగ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈ కొండల మీద నుంచి అంటే మౌంటైన్ రేంజెస్ నుంచి స్లోపింగ్ ఏరియా నుంచి మనకు వచ్చేటువంటి వాటర్ ఫ్లో స్ట్రీమ్స్ కావచ్చు, ఇవి డ్రై అవ్వడం జరుగుతుందన్నమాట. రివర్స్ లైక్ ద కృష్ణ అండ్ గోదావరి స్టార్ట్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్ విచ్ రిసీవ్ హెవీ రైన్స్. సో మనం కృష్ణ అండ్ గోదావరి రివర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఇవి రావడం జరుగుతుంది. సో వీటికి ఎక్కువ రెయిన్ఫాల్ అనేవి ఉంటుందన్నమాట. The rainwater slowly percolates into the ground and flows into the river all through the year. సో ఈ రెయిన్ వాటర్ మళ్ళీ గ్రౌండ్లోకి పర్కులేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మిగతా వాటర్ ఏమవుతుందంటే ఆ సంవత్సరం మొత్తం రివర్లో ఇది ఫ్లో అవుతూనే ఉంటాయి. On the other hand, many of the rivers which start from the dry regions of Rayalaseema like the Penna are fed by scanty rains. సో ఇంకోవైపు చూసుకున్నట్టయితే మనకు చాలా రివర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాయలసీమలోని ప్రాంతంలోని డ్రై ఏరియాస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పెన్నా నది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదర్స్ విచ్ స్టార్ట్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ టు రిసీవ్ ఓన్లీ moderate rains and the water flows rapidly into the sea. That is why they go dry during the non-rainy season. వెస్టర్న్ ఘాట్స్ నుంచి వచ్చేటువంటివి కూడా మనకు మోడరేట్ రెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ వాటర్ అనేది మన సముద్రంలోకి ర్యాపిడ్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి నాన్ రైనీ సీజన్లో ఇవి డ్రై అవ్వడం జరుగుతాయి. Look at a map 3 and prepare a list of rivers and rise from Western Ghats, Rayalaseema, Eastern Ghats. సరే ఇక్కడ మనకు మ్యాప్ 3 ఇచ్చారు. దాంట్లో నుంచి ఇక్కడ లిస్ట్ ఆఫ్ రివర్స్ని మనం ప్రిపేర్ చేసుకొని వెస్టర్న్ ఘాట్స్ కింద ఏ వస్తాయి, రాయలసీమలో ఏ వస్తాయి అండ్ నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్లో ఏమొస్తాయో మనం ఇక్కడ ఫిలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాట్ డూ యూ థింక్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ స్లోప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆర్ ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్. సో ఇక్కడ మన ఆంధ్రాలో డైరెక్షన్ ఆఫ్ స్లోప్ అనేది ఏ విధంగా ఉంది అంటే నార్త్ టు సౌత్ ఉందా, లేదా ఈస్ట్ టు వెస్ట్ ఉందా, లేదా వెస్ట్ టు ఈస్ట్ ఉందా. సో ఈ విధంగా మ్యాప్ని బేస్ చేసుకొని ఇది మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూషన్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.